సో ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అంతేకాకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇవన్నీ. సో ఎవరైతే ఒక మొబైల్ వాడుతున్నారో ఇవన్నీ చెప్పినట్టయితే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకైతే వస్తుంది. సో మనకు సొసైటీలో ఏ విధంగా నడుస్తుంది, సో మొబైల్ కంపెనీలు ఏ విధంగా రన్ అవుతున్నాయి, సో వాట్ అనేది ఒక జనరల్ ఇష్యూ లెక్క మీరైతే తీసుకోండి. మన ఇండియాలో మార్కెటింగ్ పేరుతోటి మొబైల్ బ్రాండ్ వాళ్ళు మన అందరినీ అయితే పిక్చర్లు చేస్తున్నారు. లైక్ ఒక మొబైల్ని వికెట్ తోటి కొట్టడం, లేకపోతే మొబైల్ వాషింగ్ మిషన్ వేయడం, బండి కింద పడ్డా కూడా మొబైల్ పగలకుండా ఉండడం, అంతేకాకుండా 200x జూమ్ అని, వాటర్ ప్రూఫ్ ఫోన్ అని, ఈ విధంగా రకరకాల మార్కెటింగ్ చేస్తూ మన అందరినీ అయితే పిక్చర్లు చేస్తున్నారు. సో మనందరినీ అంటే మిమ్మల్ని, నన్ను, సో మనందరినీ కలిపి మొబైల్ బ్రాండ్ వాళ్ళు అయితే పిక్చర్లు అనేది చేస్తున్నారు. సో ఈ రోజు మన వీడియోలో మొబైల్ బ్రాండ్స్ వాళ్ళు మనం ఏ విధంగా పిక్చర్లు చేస్తున్నాం, మనం ఏ విధంగా పిక్చర్లు అయితే ఎటువంటి చెత్త యాడ్స్ రిలీజ్ చేస్తున్నాం, అంతేకాకుండా మల్టిపుల్ డూప్లికేట్, అంతేకాకుండా ఇలా రీప్లేస్మెంట్ ఫోన్స్ కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, ఏ విధంగా చేస్తున్నారు, ఇలా ఉన్న అసలైన స్కామ్ ఏంటిది, మనల్ని ఏ విధంగా స్కామ్ చేస్తున్నారు, కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని జాగ్రత్తగా మీరు చూడండి. మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా మంచి క్లారిటీ మీకు అయితే కంపల్సరీ అయితే వస్తుంది. సో కాబట్టి లాస్ట్ వరకు కూడా చూడండి ఈ వీడియోను, మీకు అయితే మంచి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ గురించి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఓపో బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. సో ఓపో నుంచి మనకైతే ఒక రీసెంట్గా ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో అది మనకు వాషింగ్ మిషన్ వేసిన ఖరాబ్ అంతేకాకుండా డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. సో మనం ఎంత పైనుంచి మొబైల్ కింద పడేసినా కూడా మనకైతే ఆ డిస్ప్లేకి ఎటువంటి డ్యామేజ్ కూడా కాదు. సో అంతేకాకుండా ఇలాంటి స్పెసిఫికేషన్స్ అంటే ఆ మొబైల్కి చాలా ఉన్నాయి. సో మెయిన్లీ అది డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అంతేకాకుండా రగ్గడ్ మొబైల్. ఎంత పైనుంచి కింద వేసినా కూడా ఆ డిస్ప్లే అనేది వలగది. సో కాకపోతే ఆ డిస్ప్లే కూడా వలుగుతుంది. సో ఏ విధంగా వలుగుతుంది అంటే ఆ మొబైల్ కింద పడేటప్పుడు ఆ మొబైల్ అనేది ఏ యాంగిల్లో కింద పడ్డదో సో దాన్ని బేస్ చేసుకొని మొబైల్కు లేదా డిస్ప్లేకు మనకైతే డ్యామేజ్ అవుతుంది. సో బట్ కంప్లీట్గా మనకు డ్యామేజ్ అవ్వదని ఏమి ఉండదు, కంప్లీట్గా మనకు ఆ మొబైల్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళు డ్యామేజ్ ప్రూఫ్ అని చెప్పారు కదా, డ్యామేజ్ ప్రూఫ్ కాదు, ఇది కంప్లీట్గా మనకైతే ఒక స్కామ్ అని మనం చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటే, సో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక మొబైల్ షాప్కి వెళ్ళి నేను ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నా, ఏ మొబైల్ తీసుకోవాలని ఆ మొబైల్ షాప్ ఓనర్ అడిగితే ఒప్పో F27 Pro Plus మనకైతే రీసెంట్గా లాంచ్ అయింది. సో ఆ షాప్ ఓనర్ చెప్పాడు. సో అప్పుడు అతను ఏం అడిగారంటే దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి, ఈ మొబైల్ నేను ఎందుకు కొనుక్కోవాలనుకుంటే, సో ఇది మనకు డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అంతేకాకుండా ఇందులో మనకైతే డ్యామేజ్ ప్రూఫ్ బాడీతో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ అనేది మీకు రైన్లో సర్వే అవుతుంది, అంతేకాకుండా కింద పడ్డ కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు. సో డైమండ్ సిటీ చాలా ఎక్సైట్ ఉంటుంది, ఒక మొబైల్ తోపు మొబైల్ ఇది వాళ్ళైతే చెప్పారు. సో దాని పరంగా అతనైతే ఆ మొబైల్ కొనుక్కున్న తర్వాత ఒక 2 రోజులకు సో అతను ఒక వర్షంలో నాని ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొబైల్ని ఓపెన్ చేసినట్లయితే ఆ మొబైల్ అనేది డెడ్ అయింది డైరెక్ట్, అంటే మొబైల్ అనేది చనిపోయింది. సో దాన్ని తీసుకువెళ్ళి ఆ షాప్ అతను సో ఈ విధంగా అన్న వాళ్ళు, సో ఈ విధంగా అయింది, మరి నాకు వారంటీ వర్తిస్తుంది అంటే వారంటీ ఎటువంటిది వర్తించదు. సో చూసారా, జస్ట్ 2 రోజులకు వర్షంలో నానింది కొంచెం. సో కంప్లీట్ కూడా నాలేదు, జస్ట్ మనకు నార్మల్గా ఇప్పుడు వర్షంలో పడుతున్నప్పుడు మన నార్మల్ మొబైల్స్ నానుతాయి కదా, సో ఆ విధంగా నానింది. అయినా కూడా అది మొబైల్ అనేది కంప్లీట్ డెడ్ అయింది. సో డెడ్ అయినాక కొన్నవాడి దగ్గరకు పోతే ఇంకా జస్ట్ 2 days అయింది కదా, మనకు 1 year దాకా వారంటీ ఉంటుంది కదా, బేసిక్ వారంటీ. సో ఆ వారంటీలో ఆ మొబైల్ అతను క్లెయిమ్ కాదు, నీకైతే కొత్త మొబైల్ ఇవ్వలేవని చెప్పారు. బట్ అతని గుడ్ లక్ ఏంటంటే అతను మొబైల్ తీసుకునేటప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. సో ఇన్సూరెన్స్లో ఇంకొక మొబైల్, కొత్త మొబైల్ వచ్చింది, క్లెయిమ్ అయింది. సో కాబట్టి అతను సేవే. కాకపోతే చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోరు కదా, జస్ట్ మనకు మొబైల్ కొనుక్కున్నా వారంటీ ఉంది కదా అనుకుంటాం, బట్ ఆ వారంటీ అనేది వాళ్ళకైతే వర్తించలేదు. సో కాబట్టి మనకి డస్ట్ ప్రూఫ్ అయినా వాటర్ ప్రూఫ్ అయినా ఈ మొబైల్స్ అనేది మనకైతే కంప్లీట్గా ఫెయిల్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు ఇన్ కేస్ అది ఫెయిల్ అయినా కూడా మనకి వారంటీ ఎందుకు, మరి ఇన్ని డబ్బులు పెట్టి మన వారంటీ కొనుక్కుంటే ఎందుకు అది క్లెయిమ్ కానప్పుడు. సో ఈ విధంగా మనల్ని మొబైల్ బ్రాండ్స్ వాళ్ళైతే పిక్చర్లను చేస్తారు. సో అంతేకాకుండా ఆ మొబైల్లో మనకు పర్ఫార్మెన్స్ మంచి లేదు, బ్యాటరీ బ్యాకప్ మంచి లేదు, సో అంతేకాకుండా మన కెమెరాస్ మంచి లేవు. సో ఈ విధంగా మనకు ఒక యావరేజ్ మొబైల్ మనం చెప్పుకోవచ్చు. సో 15,000 మొబైల్ని మనకైతే డైరెక్ట్ 30,000 చిల్లరకు వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. జస్ట్ మనకు వాటర్ ప్రూఫ్, డ్యామేజ్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పేసి. సో ఓపో బిగ్ బ్రదర్ అయిన రియల్మీ. సో రియల్మీ వాళ్ళు మనకైతే రీసెంట్గా రియల్మీ 13 Pro Plusని మనకైతే ఒక యాడ్ అయితే షూట్ చేశారు. ఆ యాడ్లో ఏముందంటే 100 DSLR కెమెరాలో ఒక దిక్కు ఉంటుంది. సో అంతేకాకుండా అందులో ఈ రియల్మీ సంబంధించిన మొబైల్ ఉంటుంది. సో రియల్మీ 13 Pro Plus అనేది ఈ మొబైల్ ఆ 100 DSLR కెమెరాలు కలిపితే ఇది ఒక మొబైల్, అంతేకాకుండా కంపారిజన్ చేశారు. సో ఆ 100 ఒక దిక్కు, ఇది ఒక దిక్కు, అంటే 100 కెమెరాల కన్నా బెటర్గా ఈ రియల్మీ 13 Pro Plus అనేది మనకైతే ఫొటోస్ తీస్తుంది. సో అటువంటిప్పుడు అన్ని లక్షలు కెమెరాలో ఎందుకు ఉంటారు, ఒక మొబైల్ కొనుక్కుంటే అయిపోతుంది, ఒక 30-40 వేలు పెట్టి మొబైల్ కొనుక్కుంటే అయిపోతుంది, లక్షలు పెట్టి కెమెరా ఎవడో ఉంటాడు, ఎందుకు కొనాలి, దానికన్నా బెటర్ ఫొటోస్ ఇదే తీసినప్పుడు. సో అంతేకాకుండా అందులో మేజర్లీ చూపించింది ఏంటంటే 100 కెమెరాలు ఎందుకు పనికిరావు, ఈ ఫోనే బెస్ట్ అని చెప్పి. సో ఇది ఒక పిచ్చి ఐడియా మనది కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో ఎవరికి మినిమం ఐడియా ఉన్నా కూడా సో 100 కెమెరాలు ఎంత, ఈ ఒక్క మొబైల్ ఎంత, సో వానికి మినిమం తెలుస్తుంది. కాకపోతే వాళ్ళందరూ ఏం పట్టించుకుంటారు ఈ రియల్మీ వాళ్ళైతే. సో దీని గురించి మనం ముందు ఇంకా క్లారిటీ అయితే తెలుసుకుందాం.
సో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు స్నాప్డ్రాగన్ 695 ఉందో అదైతే మనకు 2021లో మనకైతే రిలీజ్ అయింది. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 15,000 నుంచి 25,000 లోపు మనకైతే ప్రాసెసర్ సంబంధించిన మొబైల్స్ని ఏ బ్రాండ్ వాళ్ళైనా వాళ్ళైతే సేల్ చేసేవాళ్ళు. సో ఇదంతా మంచిగా ఉంది. సో అదే మనకు 2022లో స్నాప్డ్రాగన్ 4 Gen 1ని వీళ్ళైతే లాంచ్ చేశారు. సో స్నాప్డ్రాగన్ వాళ్ళు. సో ఈ స్నాప్డ్రాగన్ 4 Gen 1కును ఈ స్నాప్డ్రాగన్ 695కి తేడాస్ ఏముంది మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా మనకి ఎటువంటి తేడా అనేది లేదు. జస్ట్ మనకు క్లాక్ స్పీడ్ అనేది జస్ట్ 0.2 GHz మనకైతే ఇంక్రీజ్ చేశారు. సో అది ఒక్కటి తప్ప మనకైతే ఎటువంటిది కూడా తేడా అనేది లేదు. ప్రాసెస్లో సేమ్ స్పీడ్ ఉంటుంది, సేమ్ కేపబిలిటీ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయింది ఏంటంటే ప్రైస్. సో ఈ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ఒక తోక పెద్దది పెట్టి మనకైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో వీళ్ళు ఈ విధంగా మనల్ని పిక్చర్ వాళ్ళని చేస్తున్నారు. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 6 Gen 3 అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 695 కూడా కంప్లీట్గా రెండు మనకు కంపేర్ చేసినట్లయితే రెండు కూడా సిమిలర్ స్పేస్ తోటి మనకైతే ఉంటాయి. అందులో మనకు మేజర్లీ మనం అక్కడ ఇది ఉందిరా బాయ్ ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవడానికి ఏమి ఉండదు. జస్ట్ మనకు క్లాక్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఆ క్లాక్ స్పీడ్ కూడా మనకి ఎందుకు పనికిరాదు. అది కూడా 0.1 0.25 ఇంతే ఇంక్రీజ్ చేస్తారు. అది కూడా ఎక్కువ హై కూడా వాళ్ళు ఇంత ఇంక్రీజ్ చేయరు. సో అంతేకాకుండా మనకు జస్ట్ చిన్న అడిషనల్గా ఏం యాడ్ చేస్తారంటే ఒక ఏఐ ఫీచర్స్ని యాడ్ చేస్తారు. ఆ ఏఐ ఫీచర్స్ చరిత్ర ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ జస్ట్ మనకు సేమ్ స్పేస్ తోటి జస్ట్ నేమ్ మార్చి వాళ్ళైతే యాడ్ చేస్తారు. ఇంకేమంటే ఏ ఫీచర్లు ఇందులో ఉన్నాయి అంటారు. సో అది తప్ప అందులో పెద్ద ఏ ఉండదు. రెండు కూడా కంప్లీట్ సిమిలర్ స్పేస్ తోటి ఉంటాయి. ఈ స్నాప్డ్రాగన్ 695 4 Gen 1 అంతేకాకుండా 6 Gen 3 అనేది కంప్లీట్ 3 ప్రాసెసర్లు మనకైతే సిమిలర్ ఉంటాయి. సో ఇందులో పెద్ద డిఫరెన్స్ కూడా ఏముంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 అంతేకాకుండా 6S Gen 3. సో ఇవి రెండింటి మనం కంపేర్ చేసినట్లయితే సో మనకి ఏది పవర్ఫుల్ అనుకున్నట్లయితే మనకైతే స్నాప్డ్రాగన్ Gen 1 అనేది బేసిక్గా పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి. బట్ దానికన్నా 6S Gen 3 మనకైతే పవర్ఫుల్ ఉంటుంది. సో ఇదే విధంగా మనం స్నాప్డ్రాగన్ 8S Gen 3 అంతేకాకుండా 8S Gen 1 గురించి మనం ఇందులో ఏది బెటర్ అని మాట్లాడుకుంటే సో బేసిక్గా మనం స్నాప్డ్రాగన్ Gen 1 అనేది మనం బెటర్గా ఉండాలి. బట్ మనకైతే స్నాప్డ్రాగన్ Gen 3 అనేది మనకైతే బెటర్గా ఉంటుంది. సో ఈ విధంగా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చిన్న అవాయిడ్ చేస్తూ మనైతే మనుషులను అయితే పిక్చర్లను చేస్తున్నారు. సో కొనేవాళ్ళని అంతేకాకుండా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. ఏమంటే ఏ ఫీచర్లు యాడ్ చేసినట్టు అనుకుంటారు. సో ఇక్కడ మనం మేజర్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఇది ఓల్డ్ ప్రాసెస్ అనేది తీసుకొని చిన్న మార్పులు అంతేకాకుండా నేమ్ చేంజ్ చేసి వీళ్ళు కొత్త ప్రాసెసర్ అని మనకైతే మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మన అందరి ఫేవరెట్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే సో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అయినా 7300 అయినా సో ఇవి రెండు మిడ్ రేంజ్ ఫోన్స్. అంతేకాకుండా ఈ ప్రాసెసర్ కూడా మనకు మల్టీ టాస్కింగ్ పనిచేయే, గేమింగ్ కూడా పనిచేయే. కాకపోతే ప్రతి ఒక్క మొబైల్లో మనకి ఇవే ప్రాసెసర్ని వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. ఏమంటే మనకు ఒక 2,000 తక్కువ పెడుతున్నారు, ఏదో ఒక కెమెరా ఎక్కువ పెడుతున్నారు, మనం మొక్కని అయితే కొడుతున్నారు. సో ఇవి రెండు కూడా చెత్త ప్రాసెసర్లు మనం చెప్పుకోవచ్చు. అంటే మరి చెత్త అని చెప్పి ఒక మిడ్ రేంజ్ ఉన్న మొబైల్. కాకపోతే వీళ్ళు చాలా మంది చెప్పేది ఏంటంటే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. ఇవి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ కాదు, ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇవి రెండు. సో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 అయినా 8100 అయినా ఇవి రెండు మనకైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్. అంతేకాకుండా రెండింటి మధ్యలో వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 8050 అనేది మనకైతే ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇది మనకు 7200 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం పవర్ఫుల్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు. సో ఈ విధంగా వీళ్ళు కూడా పాత ప్రాసెసర్ని చిన్న మార్పులు చేసుకుంటూ మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా ఇంకా కొత్త పేర్లు పెట్టుకుంటా సో ఇండియాలో ఫస్ట్ ఇది వల్ల నెంబర్ 1 సో వల్ల ఫస్ట్ టైం ఇదే ప్రాసెసర్ ఏ మొబైల్ని వాడారు. ఇంకా మల్టిపుల్ ఇంకా ఒక యూజర్కి కొత్త చూసేవానికి అమ్మతో ఇండియాలో ఫస్ట్ టైం అట్రా ఇది ఒక తోపు అనే ఫీలింగ్ వీళ్ళకి వచ్చి మొబైల్ కొనేటట్టు మననైతే పిక్చర్లను చేస్తున్నారు వీళ్ళైతే. సో వీళ్ళందరూ చిన్న తమ్ముడైనా ఓప్పో గురించి మాట్లాడుకుంటే మనకైతే రీసెంట్గా ఓప్పో నుంచి ఓప్పో రైనో 12 సిరీస్ మనకైతే లాంచ్ అయ్యి అందులో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మనకైతే ప్రాసెసర్ లాంచ్ అయింది. బట్ ఇందులో ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఇందులో మనకు 7300కు ఎనర్జీ అని వీళ్ళైతే యాడ్ చేశారు. ఒక చిన్న పేరు ఎనర్జీ. సో ఓకే ఎనర్జీ కావచ్చు. సో ఎనర్జీ అని వీళ్ళైతే యాడ్ చేశారు. సో ఎనర్జీ ఏంటిదంటే వీళ్ళు ఏఏ ఫీచర్స్ అని చెప్తారు. సో ఈ చిన్న మార్పులతో సేమ్ అదే మళ్ళీ పాత ప్రాసెసర్ని ఈ కొత్త మొబైల్ కూడా పెట్టారు. సో మనం రీసెంట్గా మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన రెనో సిరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకైతే రెనో 6 స్టార్టింగ్ మళ్ళీ మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఉంటుంది. అంతే కూడా 7లో 900, 10లో 7050, 11లో 7050, 12లో కూడా 7300 ఎనర్జీ మనకైతే ఈ విధంగా వీళ్ళైతే ప్రాసెసర్లు అయితే పెట్టారు. సో ఈ ప్రాసెసర్ల గురించి మాట్లాడుకుంటే ఇందులో పెద్ద మేజర్ అప్డేట్స్ అంటే ఏం లేవు. సో అబ్బాయి అదే ఓల్డ్ ప్రాసెసర్ని వీళ్ళు కొంచెం పెంచుకుంటా వీళ్ళైతే అదే ఒకే పాత రోటీనే తిప్పి మన నోటిని అయితే పెడుతున్నారు వీళ్ళు. సో మనకు ఒకప్పుడు మొబైల్స్ అనేది లైక్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2012 నుంచి 2019 వరకు ఒక మొబైల్ లాంచ్ అయిందంటే ఇప్పుడు రియల్మీ బ్రాండ్ ఉంది. ఆ రియల్మీ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ లాంచ్ అయిందంటే
ఆ లాంచ్ అయిన మొబైల్ కూడా ప్రీవియస్ మొబైల్కి చాలా చేంజెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు లాంచ్ అయిన మొబైల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మొబైల్కి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను. సో ఆ మొబైల్కి ఈ మొబైల్కి ఆ మొబైల్కి ఈ మొబైల్కు మనం మాట్లాడుకునేందుకు అందులో మొబైల్ చూసిన వెంటనే మనకైతే చాలా చేంజెస్ కనిపించు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించి అందులో వాడిన బాడీ కానివ్వండి, సో కెమెరాస్ పరంగా, ప్రాసెసర్ పరంగా చాలా అంటే చాలా మేజర్ చేంజెస్ ఉన్నాయి. మనం చెప్పుకోవడానికైనా చూడడానికైనా మనకైతే చాలా విధాలు కూడా ఉండవు. బట్ ఇప్పుడు లాంచ్ అవుతున్న మొబైల్లో మనం మేజర్లీ చేంజెస్ మాట్లాడడానికి ఏముండదు. సో ఆ మొబైల్ ఎలా ఉందో ఈ మొబైల్ అలా ఉంటుంది, ఆ మొబైల్ ఎలా ఉందో ఈ మొబైల్ అలానే ఉంటుంది. అందులో మేజర్ చేంజెస్ అయితే ఏముండవు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో మనకైతే జూలై 13th నాడు సో రియల్మీ 13 Pro అనేది మనకైతే లాంచ్ కాబోతుంది. సో దాని ప్రీవియస్ వర్షన్ రియల్మీ 12 Pro గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏ ఉందో మనమైతే చెక్ చేద్దాం. సో రియల్మీ 12 Proలో మనకైతే టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో 13 Proలో మనకి ఆ టెలిఫోటో లెన్స్ కూడా లేదు. అంతేకాకుండా మనకైతే ఇందులో 12 Pro 67 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. సో మనకు 13 Proలో జస్ట్ 45 watts ఛార్జింగ్ ఇస్తారు. ఇంకా మనకు రెండు ఆప్షన్లు వీక్నాయి 13 Proలో. ఇంకా అంతేకాకుండా 12 Proలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో 13 Proలో జస్ట్ ఒక 200 నుంచి 5200 బ్యాటరీ పెట్టాడు. మనకు 12 Proలో 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇందులో మనకైతే 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇందులో మనకైతే 64 MP పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది 12 Proలో. సో 13 Proలో మనకైతే 50 MP పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది. సో ఇంకా మనకు 13 Pro కన్నా 12 Proనే బెటర్ ఉంది కదా. ఇంకా 30 Pro చూసుకుంటే అన్ని ఇంకా మనకు మైనస్లే ఉన్నాయి. దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఇంకా 2-3 ఆప్షన్లు టెలిఫోటో లెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇంకా 2-3 తీసేసిండు కానీ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టిండు. సో ఎందుకు ఎక్కువ పెట్టాం ఇప్పుడు భయ అంటే అందులో ఏ ఫీచర్స్ యాడ్ చేసిండు. జస్ట్ సింపుల్ నేమ్ అందులో ఏ ఫీచర్స్ని యాడ్ చేసినప్పుడు ఏ ఫీచర్స్ కంపెనీ కావాలంటే ఇది పెట్టుర్రి. సో ఏ ఫీచర్స్ మనం ముందు మాట్లాడుకుందాం. సో కాబట్టి ఎవరైనా 30 Pro తీసుకోవడం ఉంటే మీరు సో 12 Pro చెక్ చేసుకోండి. సో దీన్ని కంపేర్ చేసుకోండి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. సో 12 Proనే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూపిస్తుంది కదా. సో ఈ విధంగా మొబైల్ బ్రాండ్స్ అనేవి మన మనుషుల్ని, మన కస్టమర్ని, మనల్ని గొర్రెలు చేస్తారు. సో మనం రియల్మీ 12 Pro అయినా 30 Pro అయినా ఆల్మోస్ట్ సేమ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే 12 Pro బెస్ట్, 30 Pro వేస్ట్ ఇప్పుడు ఆ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే. సో మనం ఏ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క మొబైల్లో ఏ ఫీచర్స్ని వీళ్ళతో యాడ్ చేస్తున్నారు. అదే కూడా ప్రైస్ కూడా ఈ పేరు చెప్పి మనకైతే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా లాంచ్ అయిన Samsung Fold 6 ఫ్లిప్ 6 కూడా మనకైతే కంప్లీట్గా చాలా వరకు ఏ ఫీచర్స్ని వీళ్ళైతే యాడ్ చేశారు. సో ఆ పేరు చెప్పుకొని వాటికి సంబంధించిన ప్రైస్ అనేది చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. కాకపోతే మనకు ఈ Fold 5 కూడా 6 మేజర్ చేంజెస్ ఏం చేయలే కానీ సో కెమెరా పరంగా డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా పెద్ద ఏం చేయలే కానీ జస్ట్ ఒక ఏ ఫీచర్ని యాడ్ చేసి వాళ్ళైతే ఒక 10,000 నుంచి 30,000 దాకా వీళ్ళైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో పాత దానికున్న ఈ కొత్త దానికైతే. సో అంతేకాకుండా ఏ ఫ్యూచర్స్లో మరి ఏమైనా మేజర్లీ మనకు పనికొచ్చేటి చేస్తారంటే పనికొచ్చేటి కూడా ఏం చేయాలి. సో నార్మల్గా ఇప్పుడు మనకు చాలా వరకు పాపులర్ అవుతున్నది సో స్కెచ్ టు ఇమేజ్, అంతేకాకుండా ఇప్పుడు మనకు సర్కిల్ టు సెర్చ్. సో మేజర్లీ మనం స్కెచ్ టు ఇమేజ్ అంటే మనకు ఇప్పుడు బొమ్మ గీసినా లేకపోతే నార్మల్గా మనకు ఫోటో దిగినాక అది మనకు లైక్ ఇప్పుడు కార్టూన్ లెక్క కావాలన్నా లేకపోతే ఒక ఆర్ట్ లెక్క కావాలన్నా మనకైతే డిజైన్ చేస్తుంది డైరెక్ట్ ఆ మొబైల్లోనే. బట్ దానికన్నా బెటర్గా మనమైతే వేరే ఏఐ వెబ్సైట్లో మనమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్కిల్ టు సెర్చ్ అనేది మనకు ఆల్రెడీ గూగుల్ లెన్స్ ఉంది కదా. ఒక స్క్రీన్ షాట్ తీసి లేకపోతే ఒక ఫోటో అయినా ఆ గూగుల్ లెన్స్లో అప్లోడ్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు కంప్లీట్గా సెర్చ్ చేసి మనకైతే ఆ ప్రోడక్ట్ ఏంటి లేకపోతే మనిషి లేకపోతే వాట్ ఈస్ వాడినో అది చెప్తుంది కదా. సో వీళ్ళు పెద్ద దాంట్లో మేజర్ అప్డేటేషన్ కూడా ఏం లేదు. బట్ మనకు ఒక 2-3 వెబ్సైట్లు మనకు ఎత్తకావాల్సిన అవసరం లేకుండా ఆ వెబ్సైట్లను తీసి డైరెక్ట్ ఇన్బిల్ట్గా ఆ మొబైల్లో పెట్టిరు. అంతే తప్ప మేజర్ చేంజెస్ కూడా అందులో ఏం ఉండవు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క మొబైల్ బ్రాండ్ మాత్రం కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఆ మొబైల్ లాంచ్ ఈవెంట్ని వాళ్ళైతే ఆపేశారు. సో అదే మనకు నథింగ్ ఫోన్ 3. సో నథింగ్ బ్రాండ్ వాళ్ళు సో నథింగ్ ఫోన్ 3 ఇప్పుడున్న ఏఐ కన్నా చాలా అల్టిమేట్గా చాలా ఇంకొంచెం కొత్త ఏదైనా క్రియేట్ చేద్దామని వాళ్ళైతే మనకి ఇప్పుడు డిసెంబర్లో లేకపోతే జనవరిలో లాంచ్ అయ్యే మొబైల్ని కంప్లీట్గా మనకైతే 2025 డిసెంబర్ వరకు వాళ్ళైతే పోస్ట్ పోయి అయితే చేశారు. లేకుంటే ఏఐ మీద ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తామని వీళ్ళైతే చెప్పారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో చూడాలి ఏఐలో ఇంకా మనకు కొత్త మార్పులు ఏ విధంగా వీళ్ళైతే తీసుకొస్తారు అనేది. అంతేకాకుండా మనకి మొబైల్ డిస్ప్లేలో జరుగుతున్న స్కామ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో ఫస్ట్ వచ్చేసి పిక్ బ్రైట్నెస్. మనం వినే ఉంటాయి ఎప్పుడైనా మనకి మొబైల్ అనేది 1000 nits పిక్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే 2000 లేకపోతే 4000 nits పిక్ బ్రైట్నెస్కి ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుందని. సో మీరు ఏదైనా ఒక విధంగా వినే ఉంటారు. కాకపోతే జస్ట్ ఇది మనకు నెంబర్కే పరిమితం అవుతుంది. సో ఒక మేజర్కి ఒక మొబైల్కు మనకు ఇండోర్లో అయినా లేకపోతే అవుట్డోర్లో అయినా మనకు డిస్ప్లే కనబడడానికి జస్ట్ మనకు 1000 nits ఉంటే మనకైతే ఇట్స్ ఎనఫ్. 1000 nits అనేది కంపెనీ కరెక్ట్ ఇస్తే మనకి డిస్ప్లే అనేది చాలా బాగా కనబడుతుంది. బట్ ఇక్కడ మనకు 2000 ఇచ్చిన 4000 nits ఇచ్చినా మనకైతే ఒక్కొక్కసారి ఇండోర్లో కూడా సరిగ్గా కనిపించేది. అంతేకాకుండా మనకు కొంచెం బయట కూడా మనకు డిస్ప్లే అనేది ఏం కనిపించేది. జస్ట్ వాడు పేరుకే 2000, 3000, 4000 nits, 5000 nits ఇస్తున్నాయి కానీ
మనకు నిజంగా మొబైల్లో వాళ్ళు అప్లికేషన్ చేస్తలేరు. సో మొబైల్ తీసుకొచ్చినాక మనం పిక్ బ్రైట్నెస్ అనేది మనం చెక్ చేసినట్లయితే, అంటే దానికి సపరేట్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ బట్టి మనం చెక్ చేసినట్లయితే జస్ట్ మనకు 5000 అయినా కాదు 2000 అయ్యచ్చు, 2000 అయినా కాదు జస్ట్ మనకు 700 అయ్యచ్చు. ఈ విధంగా మనకైతే స్కామ్లు అనేవి బయటపడతాయి. సో ఇందులో సెకండ్ స్కామ్ వచ్చేసి, సో మీకు 2021 ఎండింగ్లో మీకు ఒక స్మార్ట్ వాచ్ సంబంధించిన స్కామ్ అనేది చాలా ఎక్స్ప్లోర్ అయింది. చాలా మందికి తెలుసు కావచ్చు, బట్ చాలా మంది బయటపోయారు. సో ఇన్ కేస్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు డిస్ప్లేలో మనకైతే ఇక్కడ పోకో M6 Pro మొబైల్ సంబంధించిన ఫోటో అయితే కనబడుతుంది. సో మీరు చూడండి, ఇక్కడ మీకు డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం జూమ్ చేస్తున్నా, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మొబైల్కి సంబంధించిన లైక్ దాని ఏంటి ఉంటారు. సో మనకు డిస్ప్లే అనేది మనకు ఇంచెస్ మనకు కింది దాకా ఉంది. సో మనకైతే డిస్ప్లే బెజల్ అనేది చాలా లెస్ ఉన్నాయి. మనకైతే చాలా మంచిగా కనబడుతుంది. డిస్ప్లే అనేది మనకు చివరి దాకా ఉన్నట్టు మనకైతే కనబడుతుంది. బట్ ఇప్పుడు ఒరిజినల్ ఫోటో చూపిస్తాం, మీరు అయితే చూడండి. సో మనకు డిస్ప్లే అనేది దానికి సంబంధించిన బ్రెజల్ అంటే మనకైతే నార్మల్ సైజ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. సో సేమ్ మనకు వాచ్లో కూడా మనకైతే ఒక ఫోటోలో ఒక రకంగా మనకు డిస్ప్లే అనేది వరకు ఉన్నట్టు కనబడుతుంది. సో రియల్ టైంలో మనకైతే బ్రెజల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో ఇదే మెథడ్ అండి మనకైతే మొబైల్ బ్రాండ్స్ కూడా చాలా వరకు అయితే లైక్ వీరైతే ఫాలో అవుతున్నారు. సో పోకో అంటే సరే పక్కకి పెడదాం. సో మనకు IQ కూడా, సో IQ 12 అనేది ఎంత పెద్ద మొబైల్. సో ఆ మొబైల్ సంబంధించిన ఫోటోలు కూడా మనకు IQ 12 ఏదైతే మనకు నాచ్ ఉంటుందో ఆ నాచ్ డైరెక్ట్ తీసి పారేసారు. డైరెక్ట్ మనకు ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ఆ ఫ్రంట్ కెమెరా తీసి పారేసారు. సో దాని తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ మనకు ఫోటోని అయితే అప్డేట్ చేశారు. సో ఎవరైనా కొత్త పర్సన్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, అమ్మ దొడ్డానికి నాచ్ లేదు, ఎంత బాగుందో మొబైల్, ఎంత ఉందని. బట్ రియల్ టైంలో చూసినట్లయితే మనకు అంత మంచిగా ఉండదు. సో వీళ్ళు కూడా చాలా మల్టిపుల్గా చాలా మందిని ఆకర్షించడానికి మనైతే పిక్చర్లు చేస్తున్నారు ఈ మొబైల్ బ్రాండ్స్ ఈ విధంగా. సో థర్డ్ వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేస్. సో కర్వ్ డిస్ప్లేస్ అంతా మంచిగా ఉన్నాయి. సో బట్ ఆ కర్వ్ డిస్ప్లే మొబైల్కి సంబంధించిన మొబైల్ తీసుకున్న తర్వాత దానికి మనం గ్లాస్ వేపిస్తాం. సో టెంపర్ గ్లాస్ వేపిస్తాం. ఆ టెంపర్ గ్లాస్ మనకు సరిగ్గా మార్కెట్లో దొరికాయి. సో మార్కెట్లో దొరకపోయి ఓకే మనకైతే దొరికిన తర్వాత వేపిచ్చేటప్పుడు మనకు లిక్విడ్ పోతాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా, ఆ టెంపర్ గ్లాస్ వేసేటప్పుడు లిక్విడ్ పోతాడు. ఆ లిక్విడ్ పోసిన తర్వాత మనకి టెంపర్ గ్లాస్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. ఆ సెట్ అయ్యే టైంలో మనకి ఏదైనా ఒక్కొక్కడ కంపల్సరీ బబుల్ వస్తుంది. ఈ మనకి ఏదైతే ఈ కర్వ్ డిస్ప్లేస్ ఉన్నాయో, డిస్ప్లే వాడు ఎంత మంచి చేసినా కూడా మనకి ఏదైనా ఒక బబుల్ వస్తుంది. ఆ బబుల్ మళ్ళీ మనకి రిమూవ్ కాదు. సో వాడు కూడా తెలుసు, మొబైల్ బ్రాండ్ వాళ్ళు కూడా తెలుసు, అది చేసినాక మనకి ఎక్కడొకటి బబుల్ వస్తుంది. ఆ బబుల్ని మనం రిమూవ్ చేయాలంటే మళ్ళీ డిస్ప్లే తీయాలి, మళ్ళీ డిస్ప్లే మళ్ళీ గ్లాస్ తీయాలి. ఆ గ్లాస్ తీసి మళ్ళీ అతుకోవడం అంటే మళ్ళీ మనకు మొత్తం బర్బాద్ అవుతుంది. సో అందుకే వాడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కరెక్ట్ చేయడు. అంతేకాకుండా ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా టెంపర్ గ్లాస్ తీసాను, టెంపర్ గ్లాస్ ఒక 1 year లేదా 1.5 years తీసిన తర్వాత, లేకపోతే 2 years రఫ్గా తీసిన తర్వాత ఆ గ్లాస్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ తోటి ఆ డిస్ప్లేకి కంప్లీట్ అటాచ్ అయి ఉంటుంది. ఈ గ్లాస్ ఉడికి కొద్దీ ఆ డిస్ప్లే కూడా ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల డిస్ప్లే కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఆ డిస్ప్లే డ్యామేజ్ అయితే మళ్ళీ 15 నుంచి 20,000 కావాలి. సో కాబట్టి విషయాలు మనకు మొబైల్ బ్రాండ్స్ వాళ్ళు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ ఒక చిన్న లింక్ తోటి ఎంత పెద్ద వాళ్ళ వ్యాపారం చేస్తారో. సో అదేవిధంగా మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది 2 years, 4 years, 7 years, 10 years కూడా ఇస్తా అని చెప్తారు. బట్ వాళ్ళు ఇచ్చుడేమో కానీ మనకైతే టైం టు టైం సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని రావు. వాడు ఎప్పుడో ఏదో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రిలీజ్ చేస్తారో, రిలీజ్ చేసే టైంకి మనకు ఆల్రెడీ వ్యాలిడేట్ అయిపోతుంది. సో అంతేకాకుండా రిలీజ్ చేసిన దానిలో కూడా మనకు సరైన అప్డేట్స్ అని రావు. అంతేకాకుండా మాల్వేర్ ఉంటుంది, లైక్ ఏదైనా ఒక బగ్స్ మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే యాప్స్ స్టక్ కానివ్వండి. సో ఈ విధంగా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ప్రాబ్లమ్ని మళ్ళీ ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చేసి మళ్ళీ దాన్ని రికవర్ చేసేదానికి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఆ ఫోన్ మనం వాడేది తెలియదు, పక్కకు వారేసి కూడా తెలియదు. అంతేకాదు మనం మొబైల్ కొత్తగా కొనేటప్పుడు మనకి ఏదైనా వెబ్సైట్ అయినా బయట మనకి క్రెడిట్ కార్డు వాడితే మనకి మొబైల్ ఇంత డిస్కౌంట్ ఉందని వాళ్ళైతే చెప్తారు, 2,000, 3,000. ఆ 2-3,000 కోసం మన క్రెడిట్ కార్డును మన దగ్గర లేకపోతే వేరే బతిలాడ, లేకపోతే మనమే కొంచెం ఉన్న వాళ్ళం అయితే క్రెడిట్ కార్డు కొనుక్కోవాలి, ఎస్పెషల్లీ డిస్కౌంట్ కోసం. సో ఈ విధంగా కూడా వాళ్ళ క్రెడిట్ కార్డు వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. అంతేకాకుండా మొబైల్లో విజువల్ ర్యామ్ అని, లేకపోతే పిక్ బ్రైట్నెస్ అని, లేకపోతే సాఫ్ట్వేర్ అప్స్ అని, లేకపోతే ఎస్పెషల్లీ 2 MP డెప్త్ కెమెరా అని, ఈ విధంగా మన దగ్గర చాలా వరకు అవసరం లేని ఇచ్చుకుంటాం. మన దగ్గర నుంచి చాలా వరకు అయితే డబ్బులు వాళ్ళైతే తీసుకుంటున్నారు. సో ఇలా చెప్పుకుంటే పోతే చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ బేజల్ ఈ ఇష్యూలు. సో ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇవన్నీ. సో ఎవరైతే ఒక మొబైల్ వాడుతున్నారో ఇవన్నీ చెప్పినట్టయితే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకైతే వస్తుంది. సో మన సొసైటీలో ఏ విధంగా నడుస్తుంది, సో మొబైల్ కంపెనీలు ఏ విధంగా రన్ అవుతున్నాయి, సో వాట్ ఈస్ వాట్ అనేది ఒక జనరల్ ఇష్యూ లెక్క మీరైతే తీసుకోండి. సో అంతేకాకుండా ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ఏదన్నా కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇచ్చిన వేరే వీడియో అయితే చేస్తాను. సో అంతేకాకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.